డ్యూటీ ఎప్పుడు చేసుకుంటారు కొర్నేలు గారు? ధర్మకార్యాలు ఎప్పుడు చేస్తారు? ఏమంటే ఫ్యామిలీతో ఎప్పుడు ఉంటారు? మళ్ళీ ప్రార్థన ఎప్పుడు చేస్తారు? ఎంత బిజీగా ఉంటారు కదండి. ఆయన ఒక ఎస్ఐ క్యాడర్గా ఉన్న వ్యక్తి కాదు, ఆయన చాలా హై పొజిషన్, ఏమంటారు మిలిటరీలో. ఎంత బిజీగా ఉంటాడు మనిషి. అంత బిజీగా ఉండి కూడా ఎల్లప్పుడూ ఏం చేస్తున్నాడు? దేవునికి ప్రార్థన. ఇప్పుడు నేను అడుగుతాను, ఎల్లప్పుడూ వద్దులే కానీ కనీసం రోజుకు 3 సార్లు ప్రార్థన చేసేవాళ్ళు మీలో ఎంతమంది? మీరు చెయ్యటం లేదంటే మీరు శతాధిపతులు కాదు, మీరు సహస్రాధిపతులు అన్నమాట. మీరు సహస్రాధిపతులు, మీరు 1000 మంది మీద అధిపతులు మీరు. అందుకే మీరు ఖాళీ లేదు మీకు, అందుకే మీరు చాలా బిజీ. పాపం ఆయన శతాధిపతి కాబట్టి ఆయన ఖాళీగా ఉంటాడు కాబట్టి ప్రార్థన చేసుకుంటున్నాడు. మరి మనం అంతకంటే చాలా పై కేడర్లో ఉన్న వాళ్ళం మనం. అందుకు మనకు ఖాళీ లేదు ప్రార్థన చేసుకోవడానికి, అందుకే మనం బిజీ అంటారా? ఈరోజు మీరు ఎందుకు ప్రార్థన చేసుకోలేదు? టైం దొరకలేదండి. టైం దొరకలేదా? గంటల ఫోన్లో మాట్లాడడానికి టైం ఉంటుంది, యూట్యూబ్ చూడటానికి ఏమో టైం ఉంటుంది, వాట్సాప్ చూసుకోవడానికి టైం ఉంటుంది, ఫేస్బుక్ చూడటానికి టైం ఉంటుంది, సీరియల్ చూడటానికి టైం ఉంటుంది, పక్కింటి వాళ్ళు ఊసులాడుకో టైం ఉంటుంది, ఆఖరికి వంట చేసుకోవడానికి టైం ఉంటుంది, తినడానికి టైం ఉంటుంది, బట్టలు ఉతకడానికి టైం ఉంటుంది. బ్రతికిచ్చిన దేవుడికి ప్రార్థన చేయడానికి మాత్రం సిగ్గుపడాలి కదండి. ఆ మాట అనడానికి సిగ్గుపడాలి. ప్రార్థన చేసుకోవడానికి టైం లేదా?